హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. గోధుమ రవ్వతో ఉప్మా చేశానండి. అందరూ చేసుకుంటారనుకో ఉప్మా, కానీ నేనైతే కొంచెం వెరైటీగా చేశానండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. ఒకసారి నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తానండి చిన్న టిప్తో. ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటో, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి. అవన్నీ కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకొని, ఫస్ట్ అయితే మనము రవ్వనైతే ఒక గ్లాసుడు తీసుకున్నా అండి. ఏ గ్లాస్తోనైతే మనము రవ్వ తీసుకుంటామో దాంతోనే మనం వాటర్ వేసుకోవాలి. చూడండి, కొంచెం అయితే ఆయిల్ వేయాలండి. ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసి ఈ రవ్వ అయితే ఆయిల్లో వేయించాలండి. నేను ఆయిల్ వేసింది మీకు చూపించలేదు. నేనైతే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ రవ్వనైతే ఫస్ట్ మనం ఇలా వేయించుకోవాలండి. గోధుమ రవ్వని చాలా టేస్టీ వస్తుంది వేయించుకుంటే. కొంతమంది అయితే తెలియక అలాగే వేసి చేస్తారు, కొంచెం టేస్ట్ అనిపించదు. ఇలా చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా వేయించిన తర్వాత తీసి మళ్ళీ మనము ఉప్మా కోసం అయితే పోపు వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలండి. ఉప్మానే కదా అని చెప్పేసి మనము చీప్గా తీసి పడేస్తాం. ఉప్మాతో చంపకు అని అంటాం. ఉప్మాతో చంపేస్తావా, ఉప్మా పెట్టి చంపేస్తావా అని అంటారు పిల్లలు కానీ ఎవరు కానీ. బోరు కొడుతుంది ఉప్మా, ఈ ఉప్మానా అమ్మో అంటారు. కానీ ఇలా చేసుకొని చూస్తే ఆహా చాలా బాగుంది ఉప్మా, మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం అనేసి అనిపిస్తుంది. ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్. మీరైతే బొంబాయి రవ్వతో కాకుండా నాటు రవ్వ అంటారండి, గోధుమ రవ్వ. నాటు రవ్వతోని చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీకి ఉంటుంది. మనకు తింటే కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. బొంబాయి రవ్వ కంటే సూజీ రవ్వ అంటారు, దానికంటే ఇది చాలా హెల్తీ రెసిపీ అండి, బాగుంటుంది. చూడండి మీరైతే. నేనైతే పోపు అయితే అయిపోయింది. 4 గ్లాసెస్ నీళ్ళు వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో 4 గ్లాసెస్ వేసుకోవాలి. ఎందుకంటే దానికి చాలా వాటర్ పడతాయండి. చాలాసేపు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి. చూడండి నేనైతే 4 గ్లాసెస్ నీళ్ళు అయితే వేసాను. నీళ్ళు అయితే మరిగిన తర్వాత మనమైతే రవ్వ అందులో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. గల్లుప్పు అయినా పర్వాలేదు, సన్నుప్పు అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత నీళ్ళు అయితే మరుగుతూ ఉంటాయి. ఈ రవ్వ అయితే మనం అందులో పోసుకొని మెల్లగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. చూడండి నేను పోసిన విధంగా అయితే మీరు వేయండి. ఉండలు కూడా కట్టదండి, మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఇట్లా మనము వేయించుతాం కాబట్టి అది ఉండలు కట్టదు, విడిపోతుంది. రవ్వ మొత్తం విడిపోతూ ఉంటుంది. దేనికి దానికే ఉంటుంది. రవ్వ అనేది అంటుకోదు, ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందండి. చూడండి ఎలా ఉడుకుతుందో. చూస్తేనే మీకు తినాలనిపిస్తుంది కదా. ఉప్మా అని అందరు అట్లా అనుకుంటారు కదా, కానీ ఇట్లా చేసి చూస్తే మాత్రం ఎంత తినని వాళ్ళైనా కూడా తింటారండి. మనకు జ్వరం వచ్చినా, కొంచెం హెల్త్ బాగాలేకున్నా రవ్వ అయితే మనము చేసుకుంటాం కదా, అప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ ఉప్మా పెడితే మనకు వామిటింగ్ వస్తుంది. కానీ ఇది పెట్టి చూడండి మీరు ఒకసారి, తర్వాత మీరే చెప్తారు. మన నోటికి టేస్ట్ కొడుతుంది, తినాలనిపిస్తుంది. ఫీవర్ వచ్చినా కూడా, హెల్త్ బాగాలేకున్నా కూడా తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా చేయండి. నా వీడియో వెనకాల నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాగుంటుందని అనుకుంటున్నా. చూడండి మీరైతే అందరూ చేసుకుంటారు, అందరి ఇంట్లోనూ అందరూ చేసుకుంటారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తానండి. మీకు నచ్చితే కూడా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ప్లేట్లోకి అయితే బాగా ఉడికియాలి ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ ఉడికియాలి. ఎందుకంటే
చాలా టైం పడుతుంది అది ఉడకడానికి. అదే మన బొంబాయి రవ్వ అయితే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇదైతే 20 మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా. చాలా టైం పడుతుందండి ఉడకనికి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్.